Hello friends, welcome to KN ఛానల్. మీరు ఫస్ట్ టైం విజిటర్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అయితేనే నేను చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు పొందగలరు. సో దట్స్ వై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ టాపిక్ వచ్చేసేసి టైప్స్ ఆఫ్ అటాక్స్. సో మనం హ్యాకింగ్లో వచ్చేసి ఏ టైప్లో అటాక్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో హ్యాకర్ కమ్యూనిటీస్ వచ్చేసేసి 0 లెవెల్ హ్యాకర్స్, స్క్రిప్ట్ కిడ్డీస్ ఆర్ బేబీ హ్యాకర్స్, క్రాకర్స్, ఎలాంటి హ్యాకర్స్ అంటారు. 0 నాలెడ్జ్ లెవెల్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఏమీ ఉండదు. స్క్రిప్ట్ కిడ్డీస్ అంటే వీళ్ళు స్టార్టింగ్ లెవెల్లో నేర్చుకునే వాళ్ళు. క్రాకర్స్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది బట్ ఇల్లీగల్ పర్పస్ యూజ్ చేస్తారు. ఎలైట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు లీగల్గా వర్క్ చేస్తారు వీళ్ళు. సో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అంటే బ్లాక్ హ్యాట్స్ హ్యాకర్స్, వైట్ హ్యాట్, గ్రే క్యాట్స్, స్నేకర్స్, సూసైడ్, సైబర్, గవర్నమెంట్, ఇలా టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. బ్లాక్ హ్యాట్స్ అంటే వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉంటారు వీళ్ళు. సో ఈ బ్లాక్ హ్యాట్స్ హ్యాకింగ్ అనేది వీళ్ళ యాక్టివిటీస్ వచ్చేసి ఇల్లీగల్ పర్పస్లో ఉంటాయి. వైట్ హ్యాట్స్ వచ్చేసి లీగల్గా ఉంటారు వీళ్ళు. లీగల్గా అంటే వీళ్ళు ఏదైనా హ్యాక్ చేసేటప్పుడు వీళ్ళు కొన్ని ఎథిక్స్ని ఫాలో అవుతారు. ఎథిక్స్ అంటే ఒక ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి వీళ్ళ వర్క్ ఉంటుంది. ఇది గ్రే హ్యాట్స్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ హ్యాట్స్ అనమాట. కాంట్రాక్ట్ యాక్ట్స్ అంటే వీళ్ళ కాంట్రాక్ట్ పర్పస్ వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సూసైడ్ హ్యాకర్స్ అంటే మనం హ్యాక్ చేస్తే ఏదైనా జరుగుతుంది అన్నది ప్రతి విషయం వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీద, గవర్నమెంట్ సెక్టర్స్ మీద మనం హ్యాక్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుందని తెలిసినా కూడా వీళ్ళు హ్యాక్ చేస్తారు. సో అలాంటి టైప్ వాళ్ళని ఏమంటారంటే సూసైడ్ హ్యాకర్స్ అంటారు. సైబర్ టెర్రరిస్ట్ మీకు తెలిసిందే, టెర్రరిస్ట్ రిలేటెడ్ హ్యాకింగ్ అనమాట. గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ చేసేసి అపాయింట్ చేసుకునే వాళ్ళని గవర్నమెంట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటారు. సో టైప్స్ ఆఫ్ అటాక్స్ అనమాట. సో మనకి సిస్టమ్ మీద ఒక హ్యాకర్ ఏ టైప్లో హ్యాక్ చేస్తాడు, ఎన్ని టైప్స్ ఉంటాయి. సో మనకు జనరల్గా వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అటాక్స్ అండ్ అప్లికేషన్ లెవెల్ అటాక్స్, మిస్కాన్ఫిగరేషన్ లెవెల్ అటాక్స్, సోర్స్ కోడింగ్ అటాక్, ఇలా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అటాక్స్ అంటే సో వాళ్ళ అటాక్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి సో వాళ్ళ అటాక్ చేసిన తర్వాత వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఏ వర్షన్ వాడుతున్నారు, విండోస్ ఎక్స్పీ లేకుంటే విండోస్ 7. సో దాంట్లో మనకి వాల్నరబిలిటీస్ ఏముండే, వాల్నరబిలిటీస్ అంటే ఏంటంటే వీక్నెస్ అనమాట. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వీక్నెస్ ఏమిటి ఉన్న వాటిలో అని చెప్పి ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ మీద అటాక్ చేసేవాళ్ళని ఆపరేటింగ్ సిస్టమ్ అటాక్స్ అంటారు. అదే అప్లికేషన్ లెవెల్ అటాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, లేకుంటే అక్రోబాట్ రీడర్ కావచ్చు, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ మీద అటాక్ చేసేవాళ్ళని అప్లికేషన్ లెవెల్ అటాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి మనకి కొంతమంది వచ్చేసేసి మొజిల్లా కానీ లేకుంటే క్రోమో కానీ ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తుంటారు. సో ఓల్డ్ వర్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అటాక్కి వాల్నరబిలిటీస్ అనమాట. అంటే అటాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ అనమాట. అంటూ వాటి బగ్స్ ఉంటాయి. బగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ అనమాట. అలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ని ఏమంటారంటే అప్లికేషన్ లెవెల్ అటాక్స్ అంటారు. సో మిస్కాన్ఫిగరేషన్ అటాక్స్ అనమాట. మిస్కాన్ఫిగరేషన్ అటాక్స్ అంటే ఒక రౌటర్ని మిస్కాన్ఫిగర్ చేయటం కానీ, ఒక సర్వర్ని మిస్కాన్ఫిగర్ చేయటం కానీ, అలాంటప్పుడు చేసే అటాక్స్ని ఏమంటారంటే మిస్కాన్ఫిగరేషన్ అటాక్స్ అంటారు. రివర్స్ ఇంజనీరింగ్ అటాక్స్ అనమాట. సో ఈ రివర్స్ ఇంజనీరింగ్ అటాక్స్ని యూజ్ చేసే అంటే పాస్వర్డ్స్ తెలుసుకోవటం కొన్ని, అంటే ల్యాండ్లో, అలాగే ఒక సాఫ్ట్వేర్లో ఉన్న కీస్ తెలుసుకోవటం. సో రివర్స్ ఇంజనీరింగ్ అటాక్స్ యూజ్ చేసేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట. సో మనకి సిస్టమ్ రిలేటెడ్లో వచ్చేసి ఈ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ అటాక్స్, సెకండ్ వన్ వచ్చి అప్లికేషన్ లెవెల్ అటాక్స్,
థర్డ్ వన్ వచ్చేసి మిస్కాన్ఫిగరేషన్ అటాక్స్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి రివర్స్ ఇంజనీరింగ్ అటాక్స్. సో మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు పొందాలంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 4 వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.